ఎంతో రుచిగా ఉండేటువంటి పీతల ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. భలే టేస్టీగా ఉంటుందనమాట. మీరు వాటర్ కంటెంట్ లేకుండా టోటల్‌గా డ్రై చేసేసుకుంటే ఫ్రై లాగా అవుతుంది. అకార్డింగ్ టు యువర్ విష్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పీతలను శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవడం జరిగిందండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఇంకా మనము కర్రీ స్టార్ట్ చేసేస్తాం. పానెలు పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ నిండా జీలకర్ర, 6 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇది చక్కగా చిటపటలాడుతూ మంచిగా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటామండి. నేను ఇక్కడ 6 తీసుకున్నాను పచ్చిమిర్చిని. అదే విధంగా ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇదంతా కొంచెం వేగుతుండగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరి సాఫ్ట్ గా అక్కర్లేదు. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ యూజ్ చేసుకున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. మంచిగా వేగాలండి. అలా వేగుతూ ఉన్న క్రమంలో దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నిండా కారం వేసుకుంటాము. నాన్ వెజ్ కి ఎప్పుడు కారం బాగా పడుతుందండి, అండ్ ఆయిల్ కూడా బాగా పడుతుందండి. ఇంక ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. కొంచెం ఆయిల్ అలా సెపరేట్ అవుతుంది కదా, ఈ మూమెంట్ లో టమాటో పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలు తీసుకుని కచ్చా పచ్చగా అంటే పూర్తిగా పేస్ట్ అయిపోకలేదు అలా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనిస్తామండి. ఇప్పుడు దీంట్లో వరుసగా మసాలాలు యాడ్ చేస్తాం. కొంచెం ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసేసుకున్నానండి. అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మనం మిక్స్ చేసుకుని దీన్ని బాగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఒక 2-3 నిమిషాల పాటు అలా ఫ్రై అవుతుండగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాము. పీతల్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. లెగ్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా ఉంటే కనుక హాఫ్ కి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఏంటంటే లోపల వరకు చక్కగా మసాలా అంతా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఒక గుప్పుడు ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా డెలికేట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. వాటిలో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట. ఇంకా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకుని దాన్ని మెల్లిగా ఒకసారి కదుపుకున్నట్టు చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి. ఇంకా మనకి ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది అనమాట. నేను కొంచెం ఎగరనిచ్చాను, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.